ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి ఏంటంటే, మనకైతే బోనాల ఫెస్టివల్ అనేది అయితే స్టార్ట్ అయిపోయింది. సో బోనాలు ఫెస్టివల్ మీదనే బ్యానర్ ఎడిటింగ్ చేశాను. బ్యానర్ ఎడిటింగ్కి కావాల్సిన బ్యాక్గ్రౌండ్ స్పిన్ చేసేసి డిస్క్రిప్షన్లో ఉంది. అలానే ఇన్స్టాగ్రామ్ ఐడి లింక్ కూడా ఇస్తున్నాను, ఫాలో చేయండి. మరింత ఎడిటింగ్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో అనేది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి, వాళ్ళకి కూడా యూస్ఫుల్ అవుతుంది. అలానే ఈ వీడియో అనేది ఎండ్ వరకు అయితే చూడండి, స్కిప్ చేయకండి, అస్సలు అర్థం కాదు. చాలా ఈజీ మెథడ్లో చెప్తాను. జస్ట్ మనం సింపుల్ 5 మినిట్స్లోనే ఎడిటింగ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే కమెంట్ చేయండి, లైక్ చేయండి, అలానే ఈ ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తే నాకు ఇంకా ఎడిటింగ్ చేయాలనేది ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇక లేట్ చేయకుండా నేను వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను. మీకు పిక్సార్ట్ ప్రో వర్షన్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలానే మనకు ఎడిటింగ్కి కావాల్సిన బ్యాక్గ్రౌండ్స్ లింక్ మొత్తం డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇక లేట్ చేయకుండా పిక్సార్ట్లోనే ఎడిటింగ్ అనేది స్టార్ట్ చేద్దాం. పిక్సార్ట్ ఓపెన్ చేసుకున్నాక మీకు సింపుల్గా అయితే ఇక్కడైతే కనిపిస్తున్న ఎడిట్ ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోండి. ఎడిట్ ఫోటో మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్నాక కొంచెం మనకైతే లోడింగ్కి అయితే టైం పడుతుంది. సో తెచ్చుకున్నాక ఇప్పుడు ఏం చేస్తారంటే, నేను ఒక బ్యాక్గ్రౌండ్ అయితే ఇచ్చాను, డిస్క్రిప్షన్లో ఉంది బ్యాక్గ్రౌండ్ అయితే ఇచ్చాను. సో సింపుల్ సైడ్కి స్క్రోల్ చేస్తే ఇక్కడ కనిపిస్తున్న స్టిక్కర్స్ ఆప్షన్ మీద వచ్చేసేయండి. స్టిక్కర్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసినాక ఇక్కడైతే సర్చ్లో ఇక్కడైతే బోనాలు అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేయగానే ఇక్కడైతే పోతరాజు వస్తాడు. పోతరాజుని అయితే సెలెక్ట్ చేసుకోండి. మీరు ఏ పోతరాజు సెలెక్ట్ చేసుకున్నా అదైతే బ్యానర్కి అయితే సింక్ అవ్వాలి. సో ఏం చేస్తారంటే, సైడ్కి స్క్రోల్ చేసుకుంటే ఇక్కడైతే షాడో కనిపిస్తుంది. షాడో అయితే సెలెక్ట్ చేసుకోండి. రెండుటిని ఇప్పుడు వర్టికల్ వచ్చేసి ఈక్వల్ అయితే చేసుకోండి. రెండు ఈక్వల్ చేసుకున్నాక ఇప్పుడు ఏం చేస్తారంటే, అడ్జస్ట్ దగ్గర వచ్చేసింది. ఇలా అయితే అడ్జస్ట్ చేసుకోండి. సో ఇప్పుడు ఏం చేస్తారంటే, కొంచెం జూమ్ అయితే చేసుకోండి. ఈ లేయర్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ కనిపిస్తున్న డూప్లికేట్ అయితే చేసుకోండి. డూప్లికేట్ చేసుకున్నాక ఇక్కడ చూడండి, ఈక్వల్గా అయితే సెట్ అయిపోతుంది. సెట్ చేసుకున్నాక ఇప్పుడు ఏం చేస్తారంటే, యాడ్ ఫోటో మీద అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇమేజ్ అయితే తీసుకోండి. తీసుకున్నాక ఇప్పుడు ఏం చేస్తారంటే, సింపుల్గా మీ దగ్గర బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోవడానికి ఇప్పుడు ఏం చేస్తారంటే, గూగుల్ ఓపెన్ చేసి ఇక్కడ రిమూవ్ బీజీ అని సెర్చ్ చేయండి. రిమూవ్ బీజీ సెర్చ్ చేయగానే ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ రిమూవ్ బీజీ మీద సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ కనిపిస్తుంది. సో ఒక ఇది అప్లోడ్ ఇమేజ్ ఉంటుంది. అప్లోడ్ ఇమేజ్ మీద సెలెక్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఒకవేళ మీకు అప్లోడ్ ఇమేజ్ మీద తీసుకుంటే బ్యాక్గ్రౌండ్ అయితే ఈజీగా అయితే రిమూవ్ అయిపోతుంది. సో అంత టైం లేదు మన దగ్గర అయితే. సో నేను మీకు ఫోటో రూమ్ అప్లికేషన్ అనేది ఇస్తాను. ఫోటో రూమ్ ఇస్తాను అప్లికేషన్, అక్కడ డిస్క్రిప్షన్లో ఇస్తాను యాప్ లింక్ వచ్చేసి, అక్కడ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడైతే కనిపిస్తున్న స్టార్ట్ ఫ్రమ్ ఫోటో ఉంది కదా, దాని మీద సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక ఈ యొక్క ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోండి. మీరైతే బ్యాక్గ్రౌండ్ అయితే ఈజీగా అయితే రిమూవ్ చేసేస్తుంది. ఇక్కడ కనిపిస్తున్న ట్రాన్స్పరెంట్ మీద అయితే సెలెక్ట్ చేసుకొని చూడండి, ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. ఇక్కడ చూడండి ఎక్స్పోర్ట్ ఉంటుంది. ఎక్స్పోర్ట్ మీద అయితే క్లిక్ చేసుకోండి. ఇమేజ్ అనేది అయితే సేవ్ అయిపోతుంది. ఇక్కడ చూడండి అయితే సేవ్ అయింది. సేవ్ అయిపోయినాక ఇప్పుడు ఏం చేస్తారంటే, పిక్సార్ట్ అయితే ఓపెన్ చేసుకోండి. సో ఏం చేస్తారంటే, యాడ్ ఫోటో దగ్గర వచ్చేసండి. ఇది చూడండి, బ్యాక్గ్రౌండ్ అయితే ఈజీగా అయితే రిమూవ్ చేయడానికి అయితే ఇచ్చాను. ఎరేస్ దగ్గర వచ్చేసినాక సైజ్ వచ్చేసి 100 పెట్టుకోండి, హార్డ్నెస్ 1 పెట్టుకోండి, ఒపాసిటీ వచ్చేసి 50 పెట్టుకోండి. అయితే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయడానికి అయితే లైట్గా అయితే రేస్ చేయడానికి సింపుల్గా ఉంటుంది. సో అయితే సింపుల్గా అయితే లైట్గా అయితే ఎరేస్ చేసుకోండి. మీరైతే మీకు కూడా యూస్ఫుల్ అవుతుంది ఎడిటింగ్ అనేది. సో రఫ్ చేసుకున్నాక ఇప్పుడు మళ్ళీ అదే ప్రాసెస్ చేసుకోండి ఒకసారి. ఈ ప్రాసెస్ అయితే యూజ్ చేయండి, మీకు కూడా వర్క్ అవుతుంది. సో తీసుకున్నాక ఇప్పుడు ఏం చేస్తారంటే, షాడో దగ్గర వచ్చేసండి. వర్క్ చేసుకోండి, అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడైతే
సో ఇప్పుడు ఇవన్నీ తీసుకున్నాక ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడైతే టెక్స్ట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. మీ యొక్క పేరు అనేది ఫస్ట్ అయితే నేనైతే ఫస్ట్ లెటర్ వచ్చేసి క్యాపిటల్ పెడుతున్నాను, ఎందుకంటే మనకైతే కర్సివ్ ఫాంట్ అయితే కావాలి, కర్సివ్ హ్యాండ్ రైటింగ్లో. సో ఇప్పుడు ఏం చేస్తారంటే నేమ్ అయితే అడ్జస్ట్ చేస్తున్నాను. ఇక్కడ కనిపిస్తున్న సీ ఆల్ ఫాంట్స్ దగ్గర అయితే వచ్చేసండి, సర్చ్లో సౌత్ ఎయిర్ అని కొట్టండి. సౌత్ ఎయిర్ సెలెక్ట్ చేసుకున్నాక కనిపిస్తుంది ఫస్ట్ ఫాంట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక కొంచెం అయితే ఫాంట్ అయితే జూమ్ చేసుకోండి. సో ఫాంట్ని ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ కలర్ దగ్గర వచ్చేసి గ్రేడియంట్ మీద సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడైతే చూడండి, ఇక్కడైతే గోల్డ్ కలర్ అనేది నేనైతే సెలెక్ట్ అయితే చేసుకుంటున్నాను. ఇక్కడ స్ట్రోక్ దగ్గర వచ్చేసినాక స్ట్రోక్ వచ్చేసి మినిమం అయితే 50 పెట్టుకోండి, అప్పుడనే లుక్ అనేది బాగుంటుంది. అండ్ ఇప్పుడైతే ఏం చేస్తారంటే షాడో అయితే సెలెక్ట్ చేసుకోండి. ఈ రెండు అయితే -1లో పెట్టుకోండి. పెట్టుకున్నాక ఇప్పుడు ఏం చేస్తారంటే ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసుకొని కొంచెం అయితే సైజ్ అయితే చిన్నగా అయితే పెట్టుకోండి. ఈ గోల్డెన్ కలర్ లుక్ అనేది బ్యానర్ ఎడిటింగ్ అయితే చాలా యూస్ఫుల్ అవుతుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇప్పుడు టెక్స్ట్ సెలెక్ట్ చేసుకోండి. సో చూడండి, నేనైతే కాల్చిన ఇక్కడైతే గోల్కొండ అయితే సెలెక్ట్ చేసుకున్నాం కదా. సో సింపుల్ దీన్ని ఏం చేస్తారంటే ఈ ఫాంట్ అయితే ఇక్కడ చూడండి, నేనైతే ఫాంట్ అయితే డౌన్లోడ్ చేసుకున్నాను. రీసెంట్గా నేనైతే ఒక ఫాంట్ అయితే వాడినాను. ఆ ఫాంట్ వచ్చేసి పొన్నలు, ఆ ఫాంట్ పేరు. ఫాంట్ అయితే మీకు ఎక్కడైతే దొరుకుతుందంటే సో ఇక్కడైతే రీసెంట్ మీద సో ఒక్క నిమిషం సీ ఆల్ ఫాంట్స్ దగ్గర వచ్చేసండి. ఇక్కడ కనిపిస్తున్న రీసెంట్ మీద కొంచెం పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడైతే ఆ పొన్నెలు ఫాంట్ అయితే ఉంటుంది. ఇక్కడ మై ఫాంట్స్ దగ్గర వచ్చేసి నేనైతే ఫాంట్ అయితే డౌన్లోడ్ చేసుకున్నాను. ఈ ఫాంట్ అయితే డిఏ ఫాంట్స్లో అయితే అవైలబుల్ ఉంటుంది. నేను చూపిస్తాను, గూగుల్ చేసి ఇక్కడ కొట్టండి డిఏ ఫాంట్ అని. ఇక్కడ చూడండి డిఏ ఫాంట్ వచ్చేసింది వెబ్సైట్. ఆ వెబ్సైట్లో ఇక్కడైతే ఉంటుంది మీకు కావాల్సిన ఇక్కడ న్యూ ఫాంట్స్, మీకు ఏ ఫాంట్ తెలుగు టెక్స్ట్ ఫాంట్స్ కావాలన్నా ఇక్కడ నుంచి అయితే మీరు డౌన్లోడ్ చేసుకోండి. చూడండి మనకైతే అన్ని రకాల ఫాంట్స్ అయితే ఉంటుంది. సో అక్కడ నుంచి అయితే మీరు డౌన్లోడ్ చేసుకోండి. జస్ట్ మీరు కాపీ చేసుకున్నాక డౌన్లోడ్ ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోండి. సో పిక్సార్ట్ అయితే ఓపెన్ చేసుకున్నాక ఇప్పుడు ఏం చేస్తారంటే సింపుల్గా షాడో అయితే తీసుకోండి. ఫస్ట్ అయితే షాడో అనేది చాలా ఇంపార్టెంట్, అంటే ఎడిటింగ్కి కావాల్సిన అన్ని ప్రాసెస్ అయితే ఫస్ట్ షాడోతోనే, అప్పుడే నీట్గా అనేది కనిపిస్తుంది ఎడిటింగ్. సో ఇప్పుడు ఏమేస్తారంటే కలర్ దాంట్లో వచ్చేసి ఇక్కడ టెక్స్ట్ మీద సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ కనిపిస్తున్న గ్యాలరీ ఆప్షన్ వచ్చేసినాక ఇక్కడైతే గోల్డెన్ కలర్ ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. గోల్డెన్ కలర్ తీసుకున్నాక ఇప్పుడు ఏం చేస్తారంటే స్ట్రోక్స్ దగ్గర అయితే వచ్చేసేయండి. స్ట్రోక్ దగ్గర వచ్చేసినాక 23 అయితే పెట్టుకోండి, యూస్ఫుల్ అవుతుంది. యూస్ఫుల్ అవుతున్నాక ఇప్పుడు ఏం చేస్తారు ప్లస్ మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ ఏం చేస్తారంటే మళ్ళీ టెక్స్ట్ అయితే ఏమి ఇస్తారు, ఇక్కడైతే బోనాలు పండుగ, బోనాల పండుగ శుభాకాంక్షలు. సో దీన్ని అయితే మళ్ళీ ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడైతే సీ ఆల్ ఫాంట్స్ దగ్గర వచ్చేసి రీసెంట్గా అయితే ఇప్పుడైతే ఫాంట్ వాడినాం, ఆ ఫాంటే మళ్ళీ యూజ్ చేసుకోండి. చాలా చాలా బెటర్గా అనిపిస్తుంది, ఎందుకంటే ఫాంట్ ఇప్పుడైతే డిఏ ఫాంట్స్ కూడా అవైలబుల్ ఉంది. మీకు ఒక ఫాంట్ రాకపోతే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో మళ్ళీ సేమ్ ప్రాసెస్ అయితే చేసుకోండి. చాలా ఈజీ ఉంటుంది ఈ బ్యానర్. నేను ఇప్పటికే మన యూట్యూబ్ ఛానల్ అయితే 2 వీడియోలు అయితే చెప్పాను. సో అవి చాలా ఈజీ మెథడ్లో చేసుకోవచ్చు. ఇది కూడా ఇంకా ఈజీగా ఉంటుంది దానికంటే ఈ ఫోటో ఎడిటింగ్ అయితే ఇంకా ఈజీగా ఉంటుంది. స్టాక్స్లో అయితే వచ్చేసండి. ఫస్ట్ అయితే కలర్స్ చేసుకోండి. టెక్స్ట్ దగ్గర వచ్చేసినాక ఇక్కడైతే గోల్డెన్ కలర్ అయితే ఒక బ్యాక్గ్రౌండ్ ఇచ్చాను. ఇప్పుడైతే స్టోక్స్ దగ్గర అయితే వచ్చేసండి. స్టోక్స్ 22 పెట్టుకోండి. చూడండి పెట్టుకున్నాక ఇదే ఫాంట్ మీద సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ కనిపిస్తున్న ఇక్కడైతే ప్లస్ మీద క్లిక్ చేసుకోండి. చూడు ఎంత దూరం అయితే ఉంటుంది, మనం అయితే దగ్గర అయితే పెట్టుకోవాల్సింది. పెట్టుకున్నాక ఇప్పుడు ఏం చేస్తారంటే ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్నాక ఇప్పుడు ఇక్కడ లెన్స్ ఫ్లేక్ ఉంటుంది, సెలెక్ట్ చేసుకోండి.
సెలెక్ట్ చేసుకున్నాక రెడ్ కలర్ ఉంటుంది, కొంచెం కిందికి స్క్రోల్ చేస్తే మనకు కావాల్సిన సైజులో అయితే మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, ఇక్కడ చూడండి హెచ్యూఈ ఉంటుంది. ఆ హెచ్యూఈని అయితే గోల్డెన్ కలర్లో అయితే ఇంపోర్ట్ చేసుకోవాలి మనం. సో లైట్ అండ్లో ఉంచుకుంటే ఇంకా లుక్ అనేది బాగా సింక్ అవుతుంది బ్యానర్కి. సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ నుంచి మన ఎడిటింగ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో టిక్ మార్క్ మీద టిక్ చేసుకోండి. టిక్ మార్క్ అయిపోయినాక ఇక్కడ చూడండి కనిపిస్తున్న టూల్స్ ఆప్షన్ దగ్గర వచ్చేసి ఏఐ ఎన్హాన్స్ ఉంటుంది. సో ఇంకా బ్యానర్ ఎడిటింగ్ ఉన్నాయి, నేను మెల్లమెల్లగానే యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను. మీకు ఈ యొక్క ఫోటో నచ్చితే లైక్ చేయండి, అలానే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోకండి. ఉన్నాయి నేనైతే చేస్తాను తప్పకుండా. మీకైతే వీడియో అయితే నచ్చుతుంది, ఎందుకంటే ఇంకా బ్యానర్ ఎడిటింగ్ ఇంకా చాలా ఉన్నాయి. బోనాల్ ఫెస్టివల్ అయితే స్టార్ట్ అయిపోయింది. నేను కావాల్సిన అన్ని బ్యాక్గ్రౌండ్స్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇక్కడ ఇంటెన్సిటీ అయితే 100 పెట్టుకోండి. ఇప్పుడైతే లెఫ్ట్ సైడ్కి అయితే అనుకోండి టిక్ మార్క్ దగ్గర టిక్ ఇచ్చేసినాక ఫోటో అనేది డౌన్లోడ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వాచ్ ఫర్ ఫుల్ వీడియోస్, డోంట్ స్కిప్. థ్యాంక్ యూ. ఇక్కడైతే ఫోటో అనేది డౌన్లోడ్ అయిపోతుంది. ఇప్పుడైతే ఫోటో అయితే డౌన్లోడ్ అయిపోయింది. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వాచ్ ఫర్ మోర్ వీడియో ఫర్ ది ఎడిటింగ్. థ్యాంక్ యూ.